కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ తురీయ పాదం అనేది ఎక్కడో లేదు, ఆ తురీయ అవస్థ అనేది ఎక్కడో లేదు. ఈ మూడు అవస్థలను వ్యాపించి ఉంది. ఇది అసలైన పాయింట్. అయితే మరి గురువు గారు ఎందుకు అనుభవానికి రావడం లేదు అంటే చెప్పాను కదా, అది చాలా చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ తురీయ అవస్థ అనేది లేదా ఆ సమాధి స్థితి అనేది చాలా చాలా సూక్ష్మంగా ఉంటుంది. మీకు తెలియకుండానే ఆ సమాధి స్థితిని మీరు అనుభవిస్తూ ఉంటారు, కానీ అది సమాధి స్థితి అని మీకు తెలియదు. వింటున్నారా? మీ జీవితంలో చాలా సందర్భాల్లో మీరు ఆ సమాధి స్థితిని అనుభవించి ఉంటారు, కానీ అది సమాధి స్థితి అనేది తెలియదు. ఆ సమాధి స్థితి అనేది ఎప్పుడెప్పుడు మీకు కలుగుతుందంటే, ఉదాహరణ చెబుతున్నాను. మీకు బాగా భయం కలిగినప్పుడు మీరు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు. సడన్గా ఒక పాము కనిపించింది అనుకోండి, ఒక నాగుపాము కనిపించింది అనుకోండి, అప్పుడు వెంటనే మీరు ఎంతగానో భయపడతారు. వింటున్నారా? ఆ భయంలో మీరు కొద్దిసేపు సమాధి స్థితిని పొందుతారు. అంటే ఆ క్షణంలో మీకే ఇంకేమైనా గుర్తొస్తాయో చెప్పండి. మీరు సడన్గా పాము చూసినప్పుడు ఆ సమయంలో మీకు ఏమైనా కొన్ని సెకండ్ల పాటు ఏమైనా గుర్తొస్తుందా మీకు? చెప్పండి, గుర్తొస్తుందా లేదా? కొన్ని సెకండ్ల పాటు ఏమీ గుర్తుకు రాదు. ఆ తర్వాత వస్తుంది మళ్ళీ కొన్ని సెకండ్లు అయిన తర్వాత లేదా కొన్ని క్షణాలు అయిన తర్వాత, అరే ఆ పామును ఎలా తరిమేయాలి, దేంతో తరిమేయాలి, ఇటువంటి ఆలోచనలు వస్తాయి. కానీ కొన్ని సెకండ్లు మాత్రం మీకు ఆ భయంలోనే ఉంటారనమాట. అప్పుడు మీ మనస్సులో ఎలాంటి ఆలోచనలు ఉండవు, కేవలం అటెన్షన్ ఉంటుంది. ఇది పాయింట్. కేవలము అటెన్షన్ లేదా సావధానత ఉంటుంది. అంటే అదే మీకు కనిపిస్తూ ఉంటుంది, ఇంకా వేరే ఆలోచనలు ఏమీ ఉండవు. కాబట్టి ఎప్పుడైతే మీ మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా ఏక వస్తువే కనిపిస్తూ ఉంటుందో అదే సమాధి స్థితి. అలాగే మీకు అలాగే మీకు చెప్పలేనంత ఆనందం కలిగినప్పుడు, మీరు జీవితంలో మీకు ఎంతో ఇష్టమైన వ్యక్తిని కలిసినప్పుడు మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. అప్పుడు ఆ క్షణంలో కూడా మీరు సమాధి స్థితిని పొందుతున్నారు. ఒక ప్రియుడు తన ప్రియురాలను పొందినప్పుడు, లేదా ఒక ప్రియురాలు తన ప్రియుడిని చేరుకున్నప్పుడు, అప్పుడు కూడా కొన్ని క్షణాలు సమాధి స్థితి కలుగుతుంది. వింటున్నారా? అలాగే ఒక శిష్యుడు తన పరమ గురువును చేరుకున్నప్పుడు సమాధి స్థితి కలుగుతూ ఉంది. అంటే దీని అర్థం ఏమిటి చెప్పండి? మనస్సులో ఇతర ఆలోచనలు అస్సలు ఏవీ కలగడం లేదు. కేవలము ఆ వ్యక్తి యొక్క దర్శనమే లేదా ఆ వస్తువు యొక్క దర్శనమే అవుతూ ఉంది. కాబట్టి ఇంతకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాము? ఎందుకు చెప్తున్నామంటే ఈ మూడు అవస్థల్లో కూడా ఆ తురీయ అవస్థ వ్యాపించి ఉంది, ఆ సమాధి స్థితి వ్యాపించి ఉంది. అది ఎంతో సూక్ష్మంగా ఉంది. ఓకే, ఇక్కడ గౌడపాదులు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు, వినండి. ఈ సందర్భంగా చెప్తాను, అందరూ వినాలి ఈ విషయం. ఏంటంటే చూడండి, త్రిషుధామసు యత్తుల్యం సామాన్యం వేత్తి నిశ్చితః. చూడండి, సామాన్యం అనే పదాన్ని ప్రయోగించాడు. త్రిషుధామసు అంటే నాయన ఎవరైతే ఈ మూడు ధామాలలో ఉండే సామాన్యాన్ని గ్రహిస్తాడో, ఇక్కడ మూడు ధామాలు అంటే ఏమనుకుంటున్నారు? ఈ మూడు అవస్థలు. ఎవరైతే జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, నిద్రావస్థలో ఉండే ఈ మూడు అవస్థల్లో సమానంగా వ్యాపించి ఉండే ఆ తురీయ అవస్థను ఎవడైతే పట్టుకుంటాడో, ఆ సమాధి స్థితిని ఎవడైతే తెలుసుకుంటాడో, అనుభవానికి తెచ్చుకుంటాడో, అతడు సపూజ్య సర్వభూతానాం, అతడు అందరికీ, అన్ని ప్రాణులకు పూజ్యుడవుతున్నాడు అనే విషయం చెప్తున్నాడు. చూడండి, ఎవడంట అందరికీ పూజ్యుడు? నిజానికి ఎవరైతే ఈ మూడు అవస్థలలో సమానంగా వ్యాపించి ఉన్న దాన్ని పట్టుకుంటున్నాడో, చెప్పండి, ఆలోచించండి. ఈ జాగ్రత్త అవస్థలో, అలాగే మీరు కలలు కనేటప్పుడు ఆ అవస్థలో,
మీరు నిద్రపోతున్నప్పుడు ఆ అవస్థలో ఈ 3 అవస్థల్లో సమానంగా వ్యాపించి ఏది ఉంది? ఏది ఉంది? మీరు సాక్షి మ్యూట్లో సాక్షి చైతన్యం మ్యూట్లో పెట్టేసుకోండి అమ్మా. ఇవన్నీ కేవలము మాటలుగా చెబుతారు, కానీ ఈ సందర్భంగా నేను మీకు ఆ రహస్యమైన విషయాన్ని చెబుతున్నాను. బాగా గ్రహించండి, గ్రహించి ఇంకా జీవితాంతం గుర్తుపెట్టేసుకోండి. ఇది చాలా రహస్యమైన విషయం, ఎవరు చెప్పరు. ఇంతకుముందు చెప్పాను మీకు, పాత వాళ్ళకు చెప్పాను, మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బాగా వినండి. ఈ 3 అవస్థలలో, ఈ జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, గాఢ నిద్రావస్థలో బాబు ఒకటి సమానంగా వ్యాపించి ఉంది. ఏమిటయ్యా అది అంటే అనాహత శబ్దం. శబ్దం అదే నాదం. చూడండి, అందుకనే చెప్పాను అనాహత శబ్దం మీద, అనాహత శబ్ద సాధన చేయండి, చేస్తూ ఉండండి అని చెబుతున్నాను. మీరు నిజంగా అనాహత శబ్దాన్ని వింటూ దాని మీదే దృష్టి పెట్టి మీరు నిధిధ్యాసన చేస్తూ ఉంటే అప్పుడు మీరు ఈ 3 అవస్థలను దాటిపోతారు. వింటున్నారా? ఇంకా చెప్పాలంటే మరణాన్ని కూడా దాటిపోతారు. మరణంలో ఏమవుతుంది చెప్పండి? మరణంలో ఏమవుతుందంటే మొదట మీ తెలివి తప్పుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ మృత్యు అనేది ఏం చేస్తుందంటే సడన్ గా మీ ప్రాణాన్ని తీసుకుపోదు. అదేం చేస్తుంది? మృత్యువు మొదట మీ తెలివిని తప్పిస్తుంది. తప్పించిన తర్వాత మిమ్మల్ని మీ ప్రాణంతో సహా ఆయా లోకాలకు తీసుకుపోతుంది. కానీ ఎప్పుడైతే మీరు ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ అనాహత శబ్దాన్నే గ్రహిస్తూ ఉంటారో అప్పుడు మీకు మరణ సమయంలో తెలివి తప్పదు. తప్పదు. కారణం ఏమిటో తెలుసా? చెప్పండి. ఈ పాయింట్ చెప్పిన వాళ్ళు ప్రాజ్ఞ, ఈ పాయింట్ చెప్పిన వాడు ధీరుడు, స పండిత. చెప్పండి. ఎప్పుడైతే మీరు ఈ అనాహత శబ్దాన్నే గ్రహిస్తూ ఉంటారో అప్పుడు మృత్యువు చేతికి చిక్కరు మీరు. అయితే ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడగచ్చు, అదేమిటి గురువు గారు, మరి బ్రహ్మజ్ఞానులు కూడా చనిపోతున్నారు కదా అని చెప్పేసి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మృత్యు అనేది ఏం చేస్తుంది? మీ శరీరాన్ని మాత్రమే, మామూలు వాళ్ళ విషయంలో ఏంటంటే మృత్యు ఏం చేస్తుందంటే ఈ స్థూల శరీరాన్ని చంపేసి మనస్సును ప్రాణాన్ని తీసుకుపోతుంది. వింటున్నారా? మనస్సును ప్రాణాన్ని ఇంకో చోటికి తీసుకుపోతుంది. కానీ మరి బ్రహ్మజ్ఞానుల విషయంలో ఏమవుతుంది? మనస్సు ప్రాణము ఇంకా ఎక్కడికో పోవవి. వారి మనస్సు ప్రాణము వారి చైతన్యంలోనే, ఆత్మ చైతన్యంలోనే కలిసిపోతాయి. గుర్తుపెట్టుకోండి. మామూలు మనుషులకు మృత్యు ఉంటుంది, బ్రహ్మజ్ఞానులకు మృత్యు ఉంటుంది. మరి ఏమిటి తేడా అంటే ఇదే తేడా. మామూలు మనుషుల మనస్సు ప్రాణాలు ఆయా లోకాలకు తీసుకొని పోబడతాయి. మరి బ్రహ్మజ్ఞాని విషయంలో అలా జరగదు. నహి స ప్రాణాః స మనః ఉత్క్రామంతే. అతడి మనస్సు ప్రాణము ఉత్క్రమింపవు. తన ఇహైవ సమవనీయతే అంటే ఇహైవ అంటే ఇక్కడే తన ఆత్మ చైతన్యంలో లయమవుతున్నాయి. ఏవి? తన మనస్సు ప్రాణము. ఎందువల్ల అంటే అతడు అధిష్టానం మీద దృష్టిని పెట్టాడు, ఆ అనాహత శబ్దం మీద దృష్టిని పెట్టాడు. కాబట్టి ఏమవుతుంది? అందువల్లే తన మనస్సు ప్రాణము ఆ అనాహత శబ్దంలో కలిసిపోతున్నాయి. చూడండి, అదే మనస్సు ప్రాణం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ సందర్భంగా రహస్యాతి ఎంతో రహస్యమైన విషయం చెప్తున్నాను. మీ మనస్సు ప్రాణం ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? ఈ అనాహత నాదం నుండి పుట్టుకొస్తున్నాయి. ఈ పాయింట్ రాసుకోండి. ఈ పాయింట్ విని అర్థం చేసుకుంటే మీ జన్మ ధన్యం.
ఎంతో మంది ఎంతో కాలంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలని తప్పిస్తున్నారు. ఏ విషయాన్ని చెప్పండి? ఏ విషయాన్ని తెలుసుకోవాలని తప్పిస్తున్నారు? అరే రే, ఇందాకే చెప్పాను కదయ్యా, మనస్సు ప్రాణము. ఈ మనస్సు ప్రాణము ఎక్కడి నుంచి వస్తున్నాయి, మళ్ళీ ఎక్కడికి పోతున్నాయి? ఈ మనస్సు ప్రాణమే. ఈ మనస్సు ప్రాణం అంటే ఏమిటో అనుకోకండి, జీవుడు. కాబట్టి ఈ జీవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, మళ్ళీ ఎక్కడికి పోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలని ఎంతో మంది తప్పిస్తున్నారు. ఇంతకాలానికి మీకు ఆ రహస్యం తెలిసిపోయింది. చెప్పండి, ఈ జీవుడు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాడు? ఆ అనాహత నాదం నుండి పుట్టుకొస్తున్నాడు. మళ్ళీ చివరికి ఆ అనాహత నాదంలోనే కలిసిపోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, మీకు కనిపించే ఈ శరీరాలు నామరూపాలన్నీ అక్కడికక్కడే తెగిపోతూ ఉంటాయి. ఆయా అవస్థల్లో ఆయా శరీరాలు తెగిపోతూ ఉంటాయి, మరణిస్తూ ఉంటాయి. కానీ ఈ ఒక్క అనాహత శబ్దం మాత్రము అది తెగిపోకుండా అన్ని అవస్థల్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది. ఇది అద్భుతమైన విషయం. అర్థమైందా? మీ శరీరాలు, ఇంద్రియాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు అవి చస్తూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. అంటే వాటికి బ్రేక్ పాయింట్ అనేది ఉంటుంది. బాగా వినండి పాయింట్. మీ శరీరాలకు, ఇంద్రియాలకు వాటికి బ్రేక్ పాయింట్ అనేది ఉంటుంది, లిమిటేషన్ అనేది ఉంటుంది. కాబట్టి అవి కొనసాగవు. వింటున్నారా? అంటే జాగ్రత్త అవస్థలో ఇప్పుడు మీకు ఏ శరీరం ఉంటుంది? ఈ జాగ్రత్త అవస్థను ఏ శరీరం ద్వారా అనుభవిస్తున్నారు మీరు? చెప్పండి. స్థూల శరీరం. ఓకే. కాబట్టి ఈ స్థూల శరీరం అనేది ఈ స్థూల ప్రపంచం వరకే ఉంటుంది, ఈ జాగ్రత్త అవస్థ వరకే ఉంటుంది. ఈ జాగ్రత్త అవస్థ మారిపోయి స్వప్నావస్థ వచ్చింది అనుకోండి, అక్కడికి మీ స్థూల శరీరము కంటిన్యూ కాలేదు, రాలేదు, తెగిపోతుంది. జాగ్రత్త అవస్థలోనే తెగిపోతుంది. మరి స్వప్నావస్థలో మీకు ఇంకొక శరీరం అనేది కల్పింపబడుతుంది. దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఆ సూక్ష్మ శరీరం అనేదైనా కొనసాగుతుందా అంటే అది కూడా కొనసాగదు. ఆ సూక్ష్మ శరీరం కేవలం స్వప్నావస్థ వరకే ఉంటుంది, తర్వాత అక్కడికి తెగిపోతుంది. సుషుప్తి అవస్థలో ఇంకొక శరీరం అనేది కలుగుతుంది మీకు, శరీరం కాని శరీరం, అది కారణ శరీరం. అది అక్కడి వరకే ఉంటుంది. వింటున్నారా? అంటే ఈ మూడు శరీరాలు ఆయా అవస్థలకే పరిమితం. అంటే ఒక అవస్థలో ఉండే శరీరం ఇంకొక అవస్థలో కంటిన్యూ కాదు. ఒక అవస్థలో ఉండే శరీరము ఇంకొక అవస్థలో కంటిన్యూ కాదు, ఆ అవస్థకే పరిమితము. కానీ మరి ఈ మూడు అవస్థల్లో తెగిపోకుండా, బ్రేక్ అవ్వకుండా ఏది కొనసాగుతూ ఉంది, ఏది కంటిన్యూ అవుతూ ఉంది? చెప్పండి, ఏది కంటిన్యూ అవుతుంది? అనాహత శబ్దం. అనాహత శబ్దం. కాబట్టి ఇదే సామాన్యం. ఈ మూడు అవస్థల్లో సమానంగా వ్యాపించి ఉన్నది ఈ అనాహత శబ్దమే. అంతెందుకయ్యా, నిజానికి మీరు ఎవరు అనుకుంటున్నారు? మీరు కూడా అనాహత శబ్దమే, శబ్ద స్వరూపం మీరు. చూడండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. మొదట మీరు శబ్ద స్వరూపంగా అనుభవానికి వస్తారు, ఆ తర్వాత శబ్దార్థ స్వరూపంగా అనుభవానికి వస్తారు. అదే పరిపూర్ణ అనుభవం. చూడండి, కాబట్టి ఈ విషయం మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీరు లోతుగా నిధిధ్యాసన చేస్తూ ఉండగా మీ మనస్సులో నుండి అన్ని ఆలోచనలు తొలగిపోగా ఎప్పుడైతే మీ మనస్సు పరమశాంతిని పొందుతుందో అప్పుడు మీరు ఒక మహాశబ్దంగా, ఒక శబ్ద ప్రవాహంగా మీరు అనుభవానికి వస్తారు. అప్పుడు ఇక మీరు అన్ని బంధాలను తెంచేసుకుంటారు, అన్ని శరీరాలను దాటిపోతారు. ఇంకా మీరు శరీరంలో బంధింపబడదు.
ఎప్పుడైతే మీరు అనాహత శబ్దంగా అనుభవానికి వస్తారో అప్పుడు మీరు శరీరం నుండి బయటికి వస్తారు. అంటే ఆ ఒక్క శరీరంలో బంధింపబడరు, అంతటా వ్యాపిస్తారు. మీరు శరీరం నుండి బయటకు వస్తారంటే భయపడకండి. అంటే ఆ ఒక్క శరీరంలో, ఆ శరీరంలో మాత్రమే ఉండరు. అప్పుడు మీరు మొత్తం అంతటా వ్యాపిస్తారు, అన్ని శరీరాల్లో వ్యాపిస్తారు మీరు. అందువల్లే మీకు సర్వజ్ఞత్వం అనేది వస్తుంది. అందువల్లే మీకు ఇక అంతా తెలిసిపోతుంది, ఇతరుల మనస్తత్వం కూడా తెలిసిపోతుంది. అందుకనే చూడండి, పెద్ద పెద్ద యోగులు మహర్షులు వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు అవతలి వాళ్ళు చెప్పకముందే వీళ్ళే చెప్పేస్తారు, నాయనా నువ్వు ఫలానా కదా, నువ్వు ఫలానా సమస్య వల్ల బాధపడుతున్నావు కదా, ఏం పర్వాలేదు, ఇదే నీకు పరిష్కారము అని చెప్పేసి పంపిస్తారు. చూడండి, అంటే అవతలి వ్యక్తి మాట్లాడాడు, నోరు తెరిచి మాట్లాడు, కానీ వీళ్ళకి ఎలా తెలిసింది అవతలి వ్యక్తి ఫలానా వాడని, ఫలానా సమస్యతో బాధపడుతున్నాడని? చెప్పండి, ఎలా తెలిసింది ఇదంతా కూడా? చెప్పండి. అంతటా వ్యాపించడం వల్ల. అది వారు అంతటా వ్యాపించారు. వారు ఆ అనాహత శబ్దాన్ని, ఆ నాదాన్ని అనుభవానికి తెచ్చుకున్నారు. ఎప్పుడైతే ఆ నాదాన్ని అనుభవానికి తెచ్చుకుంటారో అది అంతటా వ్యాపించి ఉంటుంది, అండపిండ బ్రహ్మాండాలు వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఇంకా సర్వజ్ఞత్వం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అలాంటి వాడు పూజ్యుడు, అందరికీ పూజ్యుడు అంట. చూడండి, అద్భుతం ఈ మాట. ఎలాంటి వాడు పూజ్యుడు? ఎవడైతే ఈ అనాహత శబ్దాన్ని అనుభవానికి తెచ్చుకొని అంతటా ఆ శబ్దాన్నే గ్రహిస్తూ ఉంటాడో అలాంటి వాడు, అందరూ కూడా అతనికి పాదాభివందనం చేయాల్సిన వాడు. ఈ రోజుల్లో చేస్తున్నారే మీరు? ఈ రోజుల్లో ఎక్కువగా డూప్లికేట్ స్వామీజీలే ఉన్నారు, దొంగ స్వామీజీలే ఉన్నారు. వాళ్ళకు పాదాభివందనాలు, ఆ పూజలు ఈ పూజలు చేస్తున్నారు. వాళ్ళకి కాదంట, నిజానికి మీరు పాదాభివందనం చేయాలంటే, నిజానికి మీరు పాద పూజ చేయాలంటే ఆ అనాహత శబ్దాన్ని అనుభవానికి తెచ్చుకున్న వారికి, ఆ అనాహత శబ్దం గురించి బోధించే వారికి మీరు పాద పూజ చేయాలి. అప్పుడే మీ అందరి జన్మ ధన్యం. ఎందువల్ల అంటే అలాంటి వాడు తాను తరించడమే కాకుండా ఇతరులను కూడా తరింపజేస్తున్నాడు. అంటే ఈ అనాహత శబ్దాన్ని ఎవరైతే మీకు బోధిస్తున్నారో అతను ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని శాశ్వతులను చేస్తున్నాడయ్యా, లేదా అన్ని బంధాల నుండి విడుదల చేస్తున్నాడు. ఎలా, ఏ విధంగా విడుదల చేస్తున్నాడు చెప్పండి? ఏ విధంగా విడుదల చేస్తున్నాడు? జనన మరణాల నుంచి కాదు. ఇప్పుడు నేను ఇంకొక విధంగా చెప్పాలి, నా నుండి నేను వేరే చెప్పాలి. ఇప్పుడు ఈ బోధ ఎవరైతే చేస్తున్నారో, ఇప్పుడు ఈ ఆత్మబోధను మీకు ఎవరైతే బోధిస్తున్నారో అతడు మీ అందరినీ అన్ని బంధాల నుండి, అన్ని శరీరాల నుండి విడుదల చేస్తున్నాడు. ఏ విధంగా విడుదల చేస్తున్నాడు? ఇది చెప్పలేకపోతే ఎట్లా? మొత్తం శాశ్వతంగా ఏదైతే కొనసాగుతూ ఉందో, అన్ని అవస్థలలో ఏదైతే తెగిపోకుండా కొనసాగుతూ ఉందో దాని గురించి మీకు బోధిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే దానిని మీరు పట్టుకుంటారో అప్పుడు దాంతో పాటు మీరు కూడా కొనసాగిపోతారు. ఇది పాయింట్. అర్థమైందా? అంటే ఇక మీరు జనన మరణాలకు చిక్కుకోరు. జనన మరణాలకు చిక్కుకోవడం అంటే దాని అర్థం ఏమిటో కాదయ్యా. జనన మరణాలకు చిక్కుకోవడం అంటే అర్థం ఏమిటి? బ్రేక్ అయిపోవడం. కంటిన్యూ కాకుండా మీరు బ్రేక్ అయిపోతే అదే మరణం. గుర్తుపెట్టుకోండి, మరణం అంటే ఏమిటి? మీరు కంటిన్యూ కాకుండా బ్రేక్ అయిపోవడం, లేదా మీ
మీ స్ఫురణ లేదా మీ తెలివి కంటిన్యూ కాకుండా బ్రేక్ అయిపోయింది అనుకోండి, అదే మరణం. కానీ ఎప్పుడైతే మీరు ఈ అనాహత శబ్దాన్నే గమనిస్తూ ఉంటారో అప్పుడు మీ స్ఫురణ లేదా మీ తెలివి బ్రేక్ కాదు, అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. కానీ మీ శరీరాలు పడిపోతాయి, మీ ఇంద్రియాలు పడిపోతాయి, మీ మనస్సు పడిపోతుంది, మీ ప్రాణం పడిపోతుంది. బా ఇదయ్యా, ఇది అసలైన పాయింట్. ఇందాకటి నుంచి ఎలా చెప్పాలా అని తప్పిస్తున్నాను. ఇప్పుడు ఆ పరమ గురువులే నాకు స్ఫురింపజేశారు. చూడండి, ఈ పాయింట్ వినండి. ఎప్పుడైతే మీరు అనాహత శబ్దం మీదే దృష్టి పెట్టి సాధన చేస్తూ ఉంటారో, అలా సాధన చేస్తూ ఉండగా ఏమవుతుందంటే మరణ సమయంలో మీ శరీరం పడిపోతుంది, మీ ఇంద్రియాలు, మీ కర్మేంద్రియాలు, మీ జ్ఞానేంద్రియాలు పడిపోతాయి, చివరికి మీ మనస్సు పడిపోతుంది, మీ ప్రాణాలు పడిపోతాయి. ఇలా ఒకదాని తర్వాత పడిపోతున్నా, అంటే చచ్చిపోతూ ఉన్నా మీరు మాత్రము పడిపోరు. వాటిని సాక్షిగా చూస్తూ అవన్నీ పడిపోయిన తర్వాత మీరు ఏమాత్రము పడిపోకుండా కంటిన్యూ అవుతారు. అలా కంటిన్యూ అవుతూ మీ మూల స్వరూపాన్ని చేరుకుంటారు. ఇది పాయింట్. ఇంకా ఎప్పుడైతే మీరు మీ మూల స్వరూపాన్ని చేరుకుంటారో అప్పుడు మీరు శాశ్వతులు అయిపోతారు. ఇంకా దానికి శాశ్వతం అనగానే ఇంకా మీరు తెలుసుకోవాలి, ఇంకా దానికి అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది. బా చాలా అద్భుతమైన విషయం. చెప్పండి, అంటే దీన్ని బట్టి అనాహత శబ్దము సాధన ఎంత గొప్పదో చూడండి. ఎంత గొప్పది చెప్పండి. మరణ సమయంలో అన్నీ పడిపోతున్నా మీరు పడిపోరయ్యా, అంటే మీ స్పృహ తప్పదు, మీ స్ఫురణ తప్పదు, అది పడిపోదు. బా ఇదే అమృత బోధ అంటుంటారు. ఇదే నిజమైన అమృత బోధ, అమృతత్వాన్ని బోధించే బోధ. అవునా కదా? చెప్పండి. చెప్పండి. అవును గురుగారు. కాబట్టి అందుకే చూడండి, అందుకనే ఈ మాండూక్య ఉపనిషత్తు కానీ లేదా గౌడపాదుల కారికలు కానీ ఎంతో అమూల్యమైనవి. వారి రుణాన్ని, ఆ మహర్షుల రుణాన్ని, గౌడపాదుల రుణాన్ని మనము తీర్చుకోలేము. కానీ ఎలా తీర్చుకుంటాం? ఇలా వారు అందించిన ఈ జ్ఞానాన్ని బాగా గ్రహించి నలుగురికి బోధిస్తూ ఉంటే వారి రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాం. ఆ తర్వాత ఆ శాశ్వతమైన దాన్ని పట్టుకొని, ఆ అనాహత శబ్దాన్ని పట్టుకొని దాని మీదే దృష్టి పెడుతూ చివరికి మనము ఈ జనన మరణాలకు అతీతులమై శాశ్వతులమైపోతుంటాము. ఇంకా ఎప్పటికీ మనము కొనసాగుతూ ఉంటాము, కంటిన్యూ అవుతూ ఉంటాము. అది సరేనండి. ఇక మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. ఇక మీరు ఈ సాధన చేయండి. వెంటనే నేను చెప్పిన ఆ అనాహత శబ్దం, వెంటనే మీ దృష్టిని ఇంకా అనాహత శబ్దం మీద పెట్టి ఇంకా మీ మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా కేవలం దాని మీదే దృష్టి పెట్టండి. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ ధ్యానం నుండి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? అంతా కూడా శబ్దమయంగా చూడాలి. ఇది పాయింట్. మీకంటే వేరుగా దేన్ని చూడకండి, మీకంటే వేరుగా దేన్ని చూడకండి అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ అనాహత శబ్దాన్ని మొదట బాగా గ్రహించాలి. గ్రహిస్తూ ఉంటే అప్పుడు మీకు ఎక్కడ చూసినా కూడా అదే కనిపిస్తూ ఉంటుంది, అదే వినిపిస్తూ ఉంటుంది. అంటే అప్పుడు మీరు ఎవరిని చూసినా, దేన్ని చూసినా ఆ శబ్ద రూపంగానే గ్రహిస్తూ ఉంటారు. ఉంటున్నారా? అంతేకాదు, మీరు బాగా సాధన చేయండి. ఇప్పుడు నా మాటకు మధ్యలో ఏముంది చెప్పండి? నా మాటకు మధ్యలో ఏం వినిపిస్తుంది? మీరంతా ఏమనుకుంటారంటే నిశ్శబ్దం కదా అనుకుంటారు. కాదు, నా మాటకు మధ్యలో ఆ అనాహత శబ్దం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. బా చూడండి అయ్యా, ఇదే నిధిధ్యాసన. ఇప్పటికిప్పుడే మీకు నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. మీరు బాగా నిధిధ్యాసనలో ఉండి గమనిస్తే నా మాటలలో అనాహత శబ్దాన్ని గ్రహించవచ్చు.
ఇంకా బాగా నిధిధ్యాసన చేస్తే మీ చేష్టలలో అనాహత శబ్దాన్ని గ్రహించవచ్చు. ఇంకా బాగా నిధిధ్యాసన చేస్తే మీ ఆలోచనల మధ్యలో ఆ అనాహత శబ్దాన్ని గ్రహించవచ్చు. చేయండి, ఇదే అసలైన సాధన. చేయండి, దాని మీదే దృష్టి పెట్టండి. అప్పుడే మీరు పూజ్యులు అవుతారు, అందరి చేత పూజింపబడే వాళ్ళు అవుతారు. సరే. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.